ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ కొడంగల్ వారి తరఫు నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపు వివిధ కార్యక్రమాలు మనము 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టుకుంటూ విజయవంతంగా మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన కొడంగల్ గౌరవనీయులైన జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీరామ్ గారికి, మరి కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి సార్కు, మరి యువసేన టోటల్గా వివిధ మండలాలు కొడంగల్ నుంచి వచ్చినటువంటి అందరి అసోసియేషన్కు అందరికీ, పత్రికా విలేకరులకు, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు తరఫు నుంచి తాండూర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మరి కొడంగల్ సివిల్ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ల బృందము, మరి పేరు పేరున అందరికీ స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమము 10వ సంవత్సరం చేపడుతున్నాము. మామూలుగా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగిన తర్వాత 3వ సంవత్సరానికి కొద్దిగా మనలో ఉన్నటువంటి ఉత్సాహం తగ్గి ప్రోగ్రాం అనేది కొద్దిగా డల్గా అవుతుంటుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరానికి ఇంకా ఉత్సాహంతో ప్రతి సంవత్సరం ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ సంఖ్య అనేది తగ్గడం లేదు. మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకున్నట్టుగానే రక్తదానము మామూలుగా ఎవరిని అడిగినా కూడా అన్నదానం ముఖ్యమంటారు, తర్వాత కంటి దానం ముఖ్యమంటారు. కాకపోతే వీటన్నిటికీ అంటే ముఖ్యము రక్తదానం అనేది మనకి ఈ మధ్యకాలంలో మన కుటుంబ సభ్యులకే కానీ మన బంధుమిత్రులకే కానీ, లేదా మేము రోగులను చూస్తున్నాము, హైదరాబాద్కు వెళ్ళిన వెంటనే వాళ్ళు బ్లడ్ తీసుకురమ్మనడము, మనం అన్ని బ్లడ్ బ్యాంక్స్ తిరగడము, ఎంత తిరిగినా కూడా ఇన్ని క్యాంప్స్ పెట్టినా ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా మనకు ముఖ్యంగా కొన్ని నెగిటివ్ గ్రూప్స్ అంటాం మనం, ఏ నెగిటివ్ కానీ, బి నెగిటివ్ కానీ, ఓ నెగిటివ్ కానీ, అవి ఇప్పటికి కూడా దొరకడం లేదు. రీసెంట్గా కూడా మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇటువంటి కార్యక్రమాన్ని యువసేన వాళ్ళు దాదాపు 50 మంది పైననే మనకు బ్లడ్ డొనేట్ చేస్తున్నారంటే ఇది ఆషామాషి కాదు. అది కూడా ఒక తక్కువ పీరియడ్లో, అది కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. దీనికి తోడు ఈసారి మళ్ళీ ఒక కొత్త కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది సార్. ఇది 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాను. మామూలుగా మన వికారాబాద్ జిల్లాలో ఫ్రెండ్స్కి, ఆసుపత్రి సిబ్బందికి మరియు రక్తదానం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా అభినందనలు. 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఈ కృషి మాటల్లో చెప్పలేనిది. నేను పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను మీకు, మిమ్మల్ని తీసుకొని నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను, నాకు గుర్తుంది, మీకు ఉందో లేదో. లైక్ అది చూసి మా ఊర్లో యూత్కి కొంచెం చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీలా యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్యాంప్ కండక్ట్ చేశారు వాళ్ళు. లైక్ ఇట్స్ వెరీ లైక్ సార్ చెప్పినట్టు పావర్టీ అండ్ డెవలప్మెంట్ చాలా వెనుకబడి ఉంది. నేను వచ్చినప్పుడు కొత్తలో అనుకున్నాను మా ఊరు 10 సంవత్సరాలు వెనుకబడి ఉన్నట్టు ఉంది కొడంగల్ అంటే, కానీ మిమ్మల్ని చూసినా తెలిసింది పోవర్టీ లిటరసీ ఉండొచ్చు కానీ హ్యుమానిటీలో మీరు ముందున్నారు. ఎందుకంటే మాకు రాలేని థాట్, మేము చేయలేని పని మీరు చేసి చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 6 months వరకు సార్ చెప్పినట్టు న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నాం. ఇట్స్ రియలీ అడ్మైరింగ్, చాలా అభినందనీయం. అండ్ సార్ చెప్పినట్టు యువతకి, సార్ మనకు ఎవరు మనకు ఎట్లా ఉండాలి, ఎటు పోవాలి, మనం ఏ దారి ఎంచుకోవాలనేది చెప్పుకోవడానికి ఎవరు లేరు. మన దారి మనమే క్రియేట్ చేసుకోవాలి. లైక్ సేమ్ నేను కూడా అంతే, నాకు చెప్పడానికి ఎవరు లేరు. ఐ హెల్స్ ఫ్రమ్ ఏ రిమోట్ ఏరియా, బాగా రిమోట్ ఏరియా, అక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా సరిగా లేని ఊరు నుంచి వచ్చాను నేను. నేను హైదరాబాద్ చదువుకునే రోజుల్లో వాళ్ళని చూసి వీళ్ళని చూసి ప్రొఫెసర్లు వాళ్ళు గైడ్ తీసుకొని మన దారిని మనమే వెతుక్కొని వచ్చాం. మీకు ఎలా లేదు, రవీంద్ర సార్ ఉన్నారు, మీకు 10 సంవత్సరాల నుంచి మీకు తోడున్నారు. లైక్ సార్ చెప్పినట్టు లిటరసీ రేట్ పెంచే క్యాంప్ కండక్ట్ చేయండి, ఇంకా మీకు మంచి ఇది వస్తుంది. మీకు చాలా వెనుకబడింది లిటరసీ రేట్లో. ఇక్కడ చాలామంది ఏమంటారు సరైన బ్యాకప్ లేకపోవడం, అడ్వైజ్ లేకపోవడం వలన చాలామంది వెనుకబడి ఉంటున్నారు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే నిజంగా 10 సంవత్సరాలుగా, దశాబ్దం అంటే చాలా 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 అభినందనీయం ఇది మీరు చెప్పేది. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ప్రతి సంవత్సరం మనం 2000 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి వాళ్లకు ప్రతి నెల 1000 రూపాయలు డైరెక్ట్ పేషెంట్ అకౌంట్లో, డీబీటీ అంటాం, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో పడతాయి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ 1000 రూపాయలతో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పనికి పోరు కాబట్టి వాళ్ళ భత్యమేనే అనుకోండి, లేదా మంచి ఎగ్స్ కానీ ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర స్తోమత ఉండదు కాబట్టి కొనుక్కోవడానికి ప్రభుత్వం ఒక పథకం పెట్టింది. సో దీనికి తోడు మళ్ళీ ఇవి కూడా సరిపోవని చెప్పేసి గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒక కొత్త పథకం స్టార్ట్ చేశారు. మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లే అనుకోవచ్చు, ఇండస్ట్రియల్ అనుకోవచ్చు, రాజకీయ నాయకులు కానీ లేదా ఎవరినైనా ఎన్జిఓస్ను వాళ్ళ సహకారంతో పేషెంట్లకు ఒక 6 నెలలు వాళ్ళ ట్రీట్మెంట్ 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలలకు ప్రతి నెల సరిపోయే ఒక న్యూట్రిషియస్ కిట్, ఫుడ్ బాస్కెట్ అంటాం, దానిలో కోడిగుడ్లు ఉంటుంది, కందిపప్పు ఉంటుంది, ఒక నూనె ప్యాకెట్, గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, బెల్లము. సో ఒక కిట్ తయారు చేసి ప్రతి నెల వాళ్ళకి ఇస్తామన్నమాట. సో దీనికి గాను మనము ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద బడబడ నాయకులను మనం కలవడం జరిగింది. అయినా కూడా మనం అనుకున్నంత స్పందన కానీ సహకారం అయితే అందలేదు. సో దాన్ని వీళ్ళకి దృష్టికి తీసుకొస్తే, లేదు సార్ మన కొడంగల్ టౌన్లో 30 మంది వరకు ఉన్నారు కదా, ఆ 30 మందికి మేము 6 నెలలు ఇస్తామని చెప్పేసి ఈ యువసేన వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అది కూడా మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేపడతాము. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఈరోజు ఆదివారం ఉంది, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మన యువసేన అసోసియేషన్ ప్రెసిడెంట్ అని అనుకోండి, దీనికి ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ అని అనుకోండి అయినటువంటి జగదీష్ ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళ అసోసియేషన్ గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శ్రీరామ్ సార్ గారికి, అలాగే మన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రవీందర్ సార్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమానికి ఈ స్థానాన్ని కల్పించినటువంటి హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు దశాబ్ద కాలం నుంచి ఈ ప్రోగ్రామ్ని నిర్విరామంగా కొనసాగించడం అనేది, అంటే నార్మల్గా అందరు కూడా ఒక ప్యాషన్ ఒకటి స్టార్ట్ చేయగానే ఏంటంటే అప్పుడున్న క్యూరియాసిటీ అనేది డే బై డే ఏమవుతుంది అంటే జనరల్గా రెగ్యులరైజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం రెగ్యులరైజ్ చేసే వర్క్ ఎట్లా ఉంటే ఈరోజు చేసినాం అనుకుంటే ఒక 3-4 డేస్ అనేది కొంచెం ఆ క్యూరియాసిటీ ఉంటుంది, తర్వాత ఆ క్యూరియాసిటీ అనేది తగ్గుతుంది. అప్పుడు ఏమైందంటే జనరలైజ్ అయిపోయి నార్మల్గా పోతే మనం ప్రతిసారి చేసినాం కదా పోయిరాపో అట్లే పోయిరాపో అని అట్లాంటి క్యాజువల్నెస్ వస్తుంది. అట్లాంటి క్యాజువల్నెస్ రాకుండా ఒక ఏదో అంటే ఊరికే క్యాజువల్నెస్ లైక్ చేయకుండా కొంతమందిని ఉత్తేజం చేయాలి. ఏదో చేసినామంటే కాకుండా అది ఫ్రూట్ఫుల్నెస్గా ఉండాలి, అది ఒక ప్రతిఫలాన్ని ఇచ్చే విధంగా ఉండాలన్న ఇంటెన్షన్తో అందరూ కలిసి, కొంతమంది కొన్ని పనుల కారణం వల్ల ఉండకపోయినా కూడా దాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక్క కార్యక్రమానికి అంటే ఏదో ఫ్రెండ్స్ యూత్ మనం యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్లో ఏదో ఒక బ్లడ్ డొనేషన్ చేసాం కంప్లీట్ అయిందని కాకుండా ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు కానీ ఎవరికైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలన్న ఇంటెన్షన్తో ఉండడం. రవీందర్ సార్ గారు మన టీబీ పేషెంట్స్కి ఆ న్యూట్రిషన్స్ కిట్ని చేయమనడం, దానికి అందరు ముందుకు రావడం నిజంగా హర్షణీయం. ఇట్లాంటి కార్యక్రమాలని మీరు అందరూ కంటిన్యూ చేయాలి. ఇదే కాకుండా అంటే యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి చూసింది ఏంటంటే మనందరం కూడా మన స్టేట్కి చాలా బార్డర్లో ఉన్నాం, కొంత ఇల్లిటరసీ ఉంది, అట్లాగే పావర్టీ ఉంది. చాలామందికి ఆ ఎడ్యుకేషన్ అనేది ఏదో ఇప్పుడు మనం ఏదో వ్యవసాయం మీద డిపెండ్ అయిపోయి ఉన్నాం. మన దగ్గర ఎట్లాంటి ఫ్యాక్టరీస్ కానీ కొంచెం పని చేసుకోవడానికి కానీ మంత్లీ ఎర్నింగ్స్ కానీ ఎలాంటి స్కోప్ లేకుండా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాం. చాలామంది ఎడ్యుకేషన్ అంటే ఏదో 10వ తరగతి చదువుకున్నావా, ఇంటర్మీడియట్ చదువుకున్నావా, ఏదైతే మన లోకల్లో ఉన్నంతలో చేసుకున్నామా, మనం లైఫ్ లీడ్ చేసినామా అనేది ఉంది. ఎవరికైనా ఇంకా ఈ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా మీ యూత్ అసోసియేషన్ తరఫున కానీ కొంతమంది మేధావులను యాడ్ చేసుకొని ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసేవాడు మీరు అందరూ హెల్ప్ చేయాలి. నేను ఒకవేళ ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే నా తరఫున ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తే ఏదైనా కొంతమంది వెంటర్స్ తీసుకురావడం కానీ కొంతమంది ప్రొఫెషనల్ తీసుకురావడం కానీ నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న పావర్టీని చూస్తూ ఉంటే ఏంటంటే ఎవరికి కూడా దిశానిర్దేశం అనేది లేదు. అంటే చాలామంది టాలెంటెడ్ ఉంటారు, కొంతమంది మన దగ్గర అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్న ఒక్కొక్క కేజీబీబీ స్కూల్ నుంచి
10th క్లాస్లో 980 మార్క్స్ అట్లా వస్తున్నాయి. అరే ఆ స్కోర్ అనేది నేను చదువుకున్న రోజుల్లో ఆ స్కోర్ అనేది స్టేట్ ర్యాంక్లో ఉండే స్కోర్. అట్లాంటిది ఒక కేజీబీవీ స్కూల్ నుంచి అట్లాంటి ర్యాంక్స్ వస్తున్నాయంటే మన దగ్గర అది ఉంది, ఆ జీలు ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని సరిగ్గా గైడ్ చేయడం కానీ అసలు ఒక ఏ దారినో పోతే ఒక మంచి పొజిషన్లో ఉంటాం అనేది కానీ ఎవరికి తెలియదు. అయితే గడిచిన పేరెంట్స్ ఎవరైనా పుష్ చేసో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటేనో అట్లాంటి స్థాయికి వెళ్తున్నాం. అట్లాంటి గైడెన్స్ కానీ ఏదైనా ఉంటే ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నాకు వాళ్ళ అవకాశం వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ నేను కూడా డిజైన్ చేస్తాను కొంతమంది అఫీషియల్స్తో చేసుకొని. ఇప్పుడు సార్ గురించి చూద్దాం. సార్ ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక మ్యాజిస్ట్రేట్ ర్యాంక్కి రావాలంటే అంత ఈజీ కాదు. ఆ ర్యాంక్కి మనం రాగలుగుతున్నాం అంటే ఎవరో ఒక కొంత గైడెన్స్ ఏదో ఒకటి దొరికితేనే మనం ఆ దిశగా మనం పైన వెళ్తాం. లేదనుకో ఏం లేదు, చేసినావా 10th క్లాస్ అయిందా, డిగ్రీ అయిందా, అప్పుడు ఆ జాబ్ పడదా, అప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నావా, వస్తే వస్తుంది లేకపోతే లేకపోతుంది. చాలామంది నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు కొంత ఇప్పుడు మనం ఇప్పుడు ఒక బ్లడ్ డొనేట్ చేస్తే ఏంటంటే ఒకసారి చేసినాం అనుకోండి, ఎవరన్నా అత్యవసర పరిస్థితిలో ఉంటే ఒకరిని సేవ్ చేయగలుగుతాం. అదే ఒక్క పర్సన్ కనుక మనం మంచి ఎడ్యుకేట్ చేసి ఒక జాబ్లో మనం ఒక డైరెక్ట్ చేయమనుకో వాళ్ళ కుటుంబం అంతా కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని చేస్తున్నటువంటి యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ని నిజంగా అభినందిస్తూ, ఇంకా ఏదైనా మా తరఫున ఏదైనా అవసరం ఉన్నా లేదా అందులో నన్ను అవకాశాన్ని కల్పించినా నేను పార్టిసిపేట్ చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చేసిన మన కొడంగల్ సివిల్ జడ్జి గారు శ్రీరామ్ సార్ గారు అండ్ సిఐ సారు శ్రీధర్ రెడ్డి సారు అండ్ మన ప్రియతమ డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీంద్ర సార్ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చినందుకు వీళ్ళకు ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ముందుగా యువసేన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే యువసేన టీం మెంబర్స్కి ఈరోజు ఒక నార్మల్ డే మాత్రం కాదు, ఈరోజు ఒక దశాబ్దపు మానవత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. సరిగ్గా 2014లో ఇదే హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఆ రోజు పాత్రికేయ మిత్రులు మీ వల్లనే ఆ రోజు న్యూస్ కవర్ చేయడం వల్ల జరిగింది. ఆ రోజు మేము మా న్యూస్ చూడడం, ఆ రోజు మా ఏజ్ ఎంత 19-20 ఉంటుంది. ఆ టైంలో మాకు క్యూరియాసిటీ ఉంటుంది, మా గురించి ఒక న్యూస్ పేపర్లో వచ్చిందని చూస్తే దాని పక్కనే మహబూబ్ నగర్లో ఒక గర్భిణీ స్త్రీకి బ్లడ్ కొరత వల్ల మృత్యువాత అనే ఆ న్యూస్ చూడడమే మాకు ఈరోజు ఈ ఆలోచనకు కారణం. దానివల్లనే ఈ దశాబ్ద కాలంలో యువసేన ఫ్రెండ్స్ నుండి కొంత వందల మందికి బ్లడ్ డొనేట్ చేశాం అండ్ ఎంతో కొంత యువతలో కూడా స్ఫూర్తిని కలిగించినాం. రీసెంట్గా కూడా ఈ 10th బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేద్దామని మేము డిస్కస్ చేసినప్పుడు మాలో కొంతమంది యువకులు వచ్చి అన్న మీరు కాకపోతే చెప్పండి మేము కూడా మీతో పాటుగా చేస్తామన్నారు. దానికి నిజంగా మనకు అదే ఒక మంచి అప్రిషియేట్, అది ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. అండ్ కోడంగల్లో యువసేన ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్షిప్ డే ఒక లైఫ్ సేవింగ్ డేగా మార్చినాం. ఇది మనము అందరికీ గుర్తు, ఫ్రెండ్షిప్ డే వస్తే నార్మల్గా ఏం చేస్తాం, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. దానివల్ల వేరే వాళ్ళకు కూడా ఒక ఆశాజనకంగా వాళ్ళ జీవితాలకు నిరూపించుకుంటున్నాం. ఇదే విధంగా కంటిన్యూగా ఇది 10 సంవత్సరం జస్ట్ నౌ వీ స్టార్టెడ్. ఇక్కడ నుండి 100 ఏళ్ళ వరకు పోతాం, మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి. సో మా వల్ల ఒకరికి ఉపయోగపడాలన్న ఇంటెన్షన్, ఒక సామాజిక బాధ్యతగానే ఈ కార్యక్రమం చేపట్టినాం. దీనికి మేము మా ఫ్రెండ్స్ అందరు ఈ రోజు ఇలా యువసేన ఫ్రెండ్స్ కనబడుతున్నదంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక 1 month నుండి చెప్తుంటే ఒక మా నాగరాజు గారు కానీ, సాయిల్ కానీ, సమీర్ కానీ, పవన్ కానీ, శ్రీను కానీ అందరూ పేరు పేరున వీళ్ళందరి కృషి ఎప్పటి నుండో ఉంది. ఇదంతా క్లీన్గా కనబడడానికి బ్యాక్ ఎండ్లో మేమందరం వర్క్ చేస్తున్నాము. సో ఫర్దర్గా ఒకటే ఒక ఇంటెన్షన్, నార్మల్గా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, మనం ఒక బ్లడ్ డొనేట్ చేసి ఒకరికి జీవితాలలో వెలుగు నింపాలన్న ఇంటెన్షన్ తోటి ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఇది ఫర్దర్గా కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఈ 10th సందర్భంగా ఏమన్నా 10వ ఒక దశాబ్దం అవుతుంది సార్ అని మన రవీంద్ర సార్ తోటి డిస్కస్ చేస్తుంటే తను ఒక టీబీ పేషెంట్స్కి న్యూట్రిషన్ కిట్ వాళ్ళకు సరిపోయేటంత తీసుకోలేకపోతున్నారు, మీరేమన్నా చేయగలుగుతారా అంటారంటే డెఫినెట్లీ సార్ మేము చేస్తామని చెప్పాము. సార్ ఇలాంటి డే 1 ఇప్పుడు యువసేన ఫ్రెండ్స్ 2015లో ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు మేము ఆ రోజు మాకు ఎలా చేయాలో తెలియదు. ఓన్లీ వన్ థింగ్, దీని వెనకాల ఈ 10 ఏళ్ళ నుండి ఉన్నారు అంటారంటే అది రవీంద్ర సార్ మూల కారణం మేజర్గా. మేము ఇది ఒక్కదానికే కాదు, సార్కు మాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, అత్యవసరాల్లో ఉన్నప్పుడు కూడా రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఫోన్ చేసినా కూడా ఇతను నేను నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చి హెల్ప్ చేసే పర్సన్ రవీంద్ర సార్. నిజంగా ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ యువసేన ఫ్రెండ్స్ వి ఆల్ థ్యాంక్ టు యూ సార్.
మీరు ఈరోజు టీబీ పేషెంట్స్ కాదు, భవిష్యత్తులో మీరు ఏ నిర్ణయాలు మంచి పనికి మీరు చెప్పినా కూడా వీఆర్ ఆల్ విత్ యూ సార్. సో ఇది ఒకటి యువతకు కూడా చెప్తున్నాము, మీ వంతుగా ఫ్రెండ్షిప్ డేకి ఏదో ఒకటి బ్లడ్ డొనేట్ చేస్తే, ఇంకోటి తలసేమియా పేషెంట్స్కి ఎవ్రీ 14 daysకి వాళ్ళకు బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంటుంది. చాలా చిన్న పిల్లలు కొంతమంది 100 మంది ఉన్నారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా మన వల్ల ఉపయోగాలు అవుతాయి. సో ఇది కంటిన్యూ చేస్తాము. అండ్ సాయిలు